పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతూ ఉన్నారు. ఆయన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా 'సలార్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆయన త్వరలోనే 'కల్కి 2898 ఏడి' అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారు. అయితే తాజాగా 'కల్కి 2898 ఏడి' సినిమాలో ప్రభాస్, దిశా పటానీలకు సంబంధించిన రొమాంటిక్ సాంగ్ ఇటలీలో ఈ మధ్యనే షూట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇటలీలో వీరి మధ్య సాంగ్ షూట్ చేసే సమయంలో ప్రభాస్ వేసుకున్న జాకెట్ ధర ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇంతకీ ప్రభాస్ వేసుకున్న ఆ సింపుల్ జాకెట్ ధర ఎంతో తెలుసుకుందామా? ఇక ప్రభాస్ ఏ వస్తువైనా చాలా లగ్జరీవి కొంటూ ఉంటారు. ఇక లగ్జరీతో పాటు స్టైలిష్ గా ఉండే ఐటమ్స్ ని ఆయన కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఆయన కొనే వాచ్ ధర నుండి కాళ్లకు వేసుకునే చెప్పుల వరకు ప్రతి దానికి ధర నెట్టింట్లో వైరల్ గా మారుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఇటలీలో ప్రభాస్ వేసుకున్న జాకెట్ ధర ఏకంగా 76,000కు పైగా అని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారడంతో ప్రభాస్ అభిమానులు ఆయన రేంజే వేరంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడి' సినిమా ప్రస్తుతం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ఈ సినిమా ఇప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా 2024 మే 9వ తేదీన వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇక విడుదలకు కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో సినిమా శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ఇక సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక 'కల్కి 2898 ఏడి' అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె నటిస్తోంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ పేరును రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభాస్ పోస్టర్ ను షేర్ చేస్తూ రివీల్ చేశారు. కల్కి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ కూడా నటిస్తున్నారు. ప్రభాస్ తో ఆయన తొలిసారి నటిస్తున్నారు. ఈ చిత్ర కథ మహాభారత కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుందని డైరెక్టర్ చెప్పారు.